ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. బైబిల్ అనేది దేవుని మాట. చాలామంది తెలియక బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉన్నాయనుకుంటారు. కాదు, బైబిల్ అంటేనే దేవుని మాట. ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి అక్షరం కూడా దైవాత్మ ప్రేరేపితం కనుక మనందరికీ ప్రయోజనకరము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, ధైర్యపరిచేది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు. ప్రతిరోజు మనం ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితుల్లోంచి మనం విడుదల పొందినట్లుగా దేవుడు తన వాగ్దానాలను లేఖనాల్లో పొందుపరిచిండారు. దేవుని బిడ్డలకు బలం దేవుని వాగ్దానాలే. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశ ధ్యానంగా మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 17 and verse 1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. రెండవ వచనం కూడా చదువుతున్నాను. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఐ విల్ మల్టిప్లై యూ ఎక్సీడింగ్లీ. దేవుడిచ్చిన వాగ్దానం అంత గొప్పదో చూడండి. నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై నువ్వు నడవాలి. ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ ఫర్ ఎ క్లింగింగ్ బ్రైడ్ బట్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ వాకింగ్ పార్ట్నర్ అంటాడు. కేవలం తన హత్తుకునే సంఘం మాత్రమే కాకుండా ఆయనతో పాటు నడిచే వారంగా ఉండాలని కూడా దేవుడు ఆశిస్తున్నాడు. ఇదే మాట దేవుడు అబ్రహాము ద్వారా మనందరికీ దేవుడు కన్వే చేస్తున్నాడు. ఐ యామ్ గాడ్ ఆల్మైటీ అండ్ వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్. నా ముందు నువ్వు నిందారహితుడుగా నడవాలి అని దేవుడు చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పుంటాడు అబ్రహాముకి అంటే, అబ్రహాము 75 ఏట కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. 86వ సంవత్సరంలో అబ్రహాము ఇష్మాయేలుకు జన్మనిచ్చాడు. అక్కడి నుంచి 19 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఒక నిశ్శబ్దం ఉంది. ఎందుకు ఆ నిశ్శబ్దం ఉంది అంటే, అబ్రహాము ఏమనుకుని ఉంటాడు అంటే, ఇష్మాయేలే తన కుమారుడు, ఇంకా తనే వాగ్దాన పుత్రుడు అని బహుశా అబ్రహాము ఇష్మాయేల్ని చూసి సంతోషపడుతూ అతడే వాగ్దాన పుత్రుడని ఆలోచనలో ఉండుంటాడు. ఆ సందర్భంలో దేవుడు 99వ ఏట అబ్రహాము ప్రత్యక్షమై దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నాకును నీకును మధ్య నిబంధన నేను స్థిరపరిచి నిన్ను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే. కొన్నిసార్లు మనకున్న వాటిని బట్టి లేదా మన జీవితంలో జరుగుతున్న వాటిని బట్టి ఇంకా చాలు అన్నట్టుగా మనం సర్దిపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. మనం సంసిద్ధులుగా ఉండగలిగితే, విశ్వాసంతో మనం ఆయనకి సమర్పించుకోగలిగితే, ఆయన మాటకు లోబడగలిగితే, మన ఉద్దేశాలు కాదు, మన ఇష్టాలు కాదు, కానీ సర్వశక్తుడైన దేవుడు తన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. అందరూ బట్టే దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు నిందారహితుడుగా నడవాలి నా ముందు అని దేవుడు అబ్రహాముకు తెలియజేసి అత్యధికముగా అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూల వాతావరణాలను బట్టి లేదా నీకు వస్తున్న శ్రమలను బట్టి కృంగిపోయి, దేవుని వాగ్దానాలను మర్చిపోయి, ఆయన ప్రణాళికలు మర్చిపోయి, ఇంకా నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకిలా అయిపోయింది, దేవుడు నన్ను వదిలేశాడేమో, ఆయన నా పట్ల ఆలోచన కలిగి లేడేమో, ఆయన ప్రణాళికలు నిర్వీర్యం అయిపోయానని బాధతోనే ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్ విత్ హిమ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుండి దేవునితో నడవడం ప్రారంభించు. దేవునితో నడవడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో లేఖనాల్లో చాలా మాటలు మనం చూస్తూనే ఉన్నాం. హనోకు దేవునితో నడిచాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, హనోకు దేవునితో నడిచాడు. బహుశా తన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండలేకపోయినా హనోకు నిర్ణయించుకున్నాడు దేవునితో నడవాలని. అందరూ బట్టే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. సదాకాలం ప్రభుతో ఉండడానికి కొనుకోబడ్డాడు. ఈ భూమి మీద నీ జీవితం దేవునితో నడవగలిగితే ఒకనాడు నువ్వు దేవునితో సదాకాలం నివసించగలిగే ఆధిక్యతను నువ్వు పొందుకుంటావు. ఒకవేళ సాతానుతో నడిస్తే, దురాత్మ శక్తులతో నువ్వు నడిచే వ్యక్తిగా ఉంటే వాటితోనే ఉండాల్సి వస్తుందేమో, సాతానుతోనే ఉండాల్సి వస్తుంది. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆయనతో నడవాలనే ఆయన మనకు దగ్గరగా వచ్చి ఉన్నాడు. ఆయనతో మనం నడిచినప్పుడు ప్రార్థనలో, దేవుని వాక్యాన్ని చదవడంలో,
దేవుని మందిరాన్ని వెంబడించడంలో, ఆయన సేవలో వాడబడడంలో, దేవుని కొరకు జీవించడంలో, సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో మనం దేవునితో నడవగలిగితే దేవుడు మనల్ని అత్యధికముగా అభివృద్ధి చేస్తారని వాగ్దానం చేశాడు. అభివృద్ధి అనేది సొంత కష్టం ద్వారానో, నీ చదువు ద్వారానో, నీకున్న ఆస్తిపాస్తుల వల్ల వచ్చేది కాదు, కానీ దేవుడే నిన్ను హెచ్చించువాడు. ఆయన నీకు అభివృద్ధిని ఇస్తాడు. నేను కేవలం శారీరక సంబంధమైన అభివృద్ధి గురించి నేను మాట్లాడడంలా, ఆత్మ సంబంధమైన విధానాల్లో కూడా నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కృపయందు అభివృద్ధి పొందడం, జ్ఞానమందు అభివృద్ధి పొందడం, దేవుని యొక్క మార్గములలో ఆయన దీవెనలు పొందుకొని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు అన్ని విధాలుగా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అబ్రహాం జీవితాన్ని వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడని లేఖనం సెలవిచ్చింది. ఇన్ ఎవ్రీ వే అబ్రహాం వాజ్ ట్రెమెండస్లీ బ్లెస్డ్ బై గాడ్. ఈరోజు అలాంటి దీవెన దేవుడు నీకు ఇవ్వాలని, అత్యధికముగా నేను అభివృద్ధి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మిమ్మల్ని మాత్రమే కాదు, మీ సంతానాన్ని దేవుడు దీవించాలని, మీ తరాలను దీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఆయన సన్నిధిలో నిందారహితులుగా నడుద్దాం, ఆయన మార్గాల్లో పయనిద్దాం. తద్వారా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమై ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్థులమైందాం. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభువుని గణపరచండి, ప్రభువు కోసం జీవించండి. ఈ రోజంతట్లో కావలసిన జై జీవితాన్ని మరియు విడుదల ప్రభువు మీకు ప్రసాదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నా ఎదుట నిందారహితుడివై నడువు అబ్రహాము, నేను దీవిస్తానని వాగ్దానం చేశావు, అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని కోరుతున్నాం ప్రభువా. నీతో నడిచే పరమ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మా ప్రియులు ఎవరెవరైతే వారి జీవితాల అభివృద్ధిని చూడాలనుకుంటున్నారో, యేసు క్రీస్తు వారి శక్తిగల నామం పేరిట వారి జీవితాల అభివృద్ధిని ప్రకటిస్తున్నాం ప్రభువా. మేలుతో వారు నింపండి, కనికరించి సహాయం చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత దాయిచేయండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. కృంగిన వారు లేవనెత్తండి, పడిపోయిన స్థితిలో ఉన్న వారు లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకొనండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.